దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించుటకును పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయపడుతూ ఉన్నాడు. ఈ వర్తమానములను వింటున్నటువంటి మీరు కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక ఈ పరిచర్యలో మనమందరము కూడా పాలిభాగస్థులమై అనేకులకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన రాజ్యమునకు సిద్ధపరచాలని ప్రభువు మన మీద ఉంచిన ఒక గొప్ప భారమై ఉన్నది. ఎందుకనగా శిష్యులకు ఆయన బోధించిన రీతిగానే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఏ విధము చేతనైనను ఒక గుంపు జనాంగమును ఆయన రాకడకు సిద్ధపరచాలనేదే ఆయన మన మీద ఉంచిన ఒక గొప్ప ప్రణాళిక అయ్యున్నది. పరిశుద్ధ లేఖనములలో కీర్తనల గ్రంథము 3వ కీర్తనను గురించి మనము గమనించినట్లయితే, భక్తుడైన దావీదు యొక్క జీవితములో అబ్షలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోవచ్చున్నప్పుడు ఈ కీర్తన అనేది ఆయన రచించి ఉన్నాడు. కనుక మొదటి వచనములో నుండి మనము గమనించినప్పుడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతని రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గుర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇక్కడ దావీదు భక్తుని యొక్క జీవితములో జరిగిన సంభవాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే భక్తుడైన దావీదు యొక్క జీవితములో పలు మార్గముల గుండా ఆయన వెళ్ళుచూ ఉన్నప్పుడు తన ఎదుట ఉంచబడినటువంటి ఆ మార్గములన్నిటిని కూడా తలంచుచు, దేవుడే నాకు రక్షణ, దేవుడే నాకు కేడముగాను, దేవుడే నాకు ఆశ్రయముగాను, ఆయన తప్ప వేరే ఒకరు నాకు జయము ఇవ్వలేరని చెప్పి ఈ కీర్తనలలో మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించినప్పుడు, మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయనని చెప్పి గమనించుచూ ఉన్నాం. ఇక్కడ అబ్షలోము దావీదును గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి దావీదు భక్తుని యొక్క కుమారుడైన అబ్షలోము, అతని జీవితాన్ని గురించి మనము గమనించినట్లయితే అతడు సౌందర్యవంతుడు. అతని క్రియలు ఎలా ఉన్నవో ఈ సమూయేలు గ్రంథములో మనము గమనించుచూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని పిల్లలకు విరోధముగా అనేక సందర్భాల్లో అనేక కార్యములు లెగుస్తూ ఉంటాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా ఈ దావీదు భక్తుడు ఏ విధముగా దేవుడే నాకు కేడముగాను నాకు రక్షణగాను ఉన్నాడని చెప్పి ఎలాగ ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడో, ఎలాంటి విశ్వాసపు మాటలు చెప్పగలుగుతూ ఉన్నాడో, అలాగే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసపు యొక్క మాటలు
విశ్వాసపు యొక్క ఒప్పుకోలనేది మనలో ఉన్నప్పుడు మనము ధైర్యముగా శత్రువులను జయించగలుగుతూ ఉన్నాము. కనుకనే 6వ వచనములో నుండి మనం గమనించినప్పుడు 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అని అంటున్నాడు. దేవుని పిల్లలకు వ్యతిరేకముగా వేవేల మంది దండెత్తి వచ్చినప్పటికీ మనము భయపడము. ఎందుకంటే దేవుడే మనకు ఆధారముగాను, దేవుడే మనకు ఆశ్రయముగాను, దేవుడే మనకు రక్షణగాను, దేవుడే మనకు దుర్గముగాను ఉన్నాడు. ఇది ప్రతి క్రైస్తవులమైనటువంటి మన హృదయాలలో కలవరపడకుండా ధైర్యము తెచ్చుకుని ప్రభు సన్నిధిలో మనకు వ్యతిరేకముగా లెగుస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా మనము భయపడకుండా ఉండడానికి దేవుడు ఈ మాటలు మనతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. మరి ఈ కీర్తన భాగం అంతటిలో కూడా మరి అబ్షలోము ఎదుట నుండి పారిపోవచ్చున్నటువంటి దావీదు భక్తుని యొక్క జీవితములో గొలియాతును చూచి ఆయన పారిపోలేదు, సింహమును చూచి ఆయన పారిపోలేదు, మరి ఎలుకబంటిని చూచి ఆయన పారిపోలేదు. కానీ తన కుమారుడైన అబ్షలోమును ఎదుట నుండి పారిపోతున్నప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, 10,000 మంది దండెత్తినను మనము భయపడకుండా దేవుడే మన యొక్క యుద్ధములన్నిటిని కూడా జరిగించునని నమ్మినప్పుడు ఆయన మనకు సహాయము చేయును, ఆయనే మనకు జయమునిచ్చును. కనుక ఈ వర్తమానములను వింటున్నటువంటి మీరు కూడా మీ హృదయములను కలవరపడనివ్వకుండా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయనే రక్షణ, ఆయనే మనకు జయమును అనుగ్రహించే సర్వోన్నతమైన దేవుని ఎదుట మనం మోకరించి మనం విజ్ఞాపన చేసినప్పుడు మన విజ్ఞాపనలన్నిటికీ ఆయన జవాబు ఇచ్చునుగాక.